ఆరెంజ్ ఆర్మీ. సో ఈరోజు మనమైతే ఓఏఎఫ్ బాక్స్ క్రికెట్ దగ్గర ఉన్నాము. సో ద మెయిన్ ఇనిషియేటివ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఫ్యాన్ క్లబ్ మేము తీసుకొని ఇనిషియేటివ్ ఇట్లా ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే మన టీం అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్ టాప్ క్లాస్ ఉంది. కానీ సేమ్ అదే టీంలో మన ఫ్యాన్ బేస్ కూడా టాప్ క్లాస్ ఉండాలని మన ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక బాక్స్ క్రికెట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఫ్యాన్స్ అయితే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ జోష్ మొత్తం ఇక్కడ చూస్తే ఎంత మంది ఫ్యాన్స్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం అసలు సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం కాదు, కానీ ఆ సౌండ్ అంటే మీకు అర్థం అవుతుంది. గో ఆరెంజ్ ఆర్మీ, 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 గో ఆరెంజ్ ఆర్మీ. సో ఆరెంజ్ ఆర్మీ మేము సో టోటల్ గా 4 టీమ్స్ గా డివైడ్ అయినాం. సో ఫస్ట్ టీమ్ ఇస్ టీమ్ భువనేశ్వర్ కుమార్, టీమ్ భువి. సో ఎందుకు టీమ్ భువనేశ్వర్ కుమార్ చాలా ఆప్షన్స్ ఇచ్చినాం మీకు, కానీ అసే ఫాలోవర్ గా స్టార్ట్ అయింది మనీ జర్నీ. సో ఫాలోవర్ గా మీ అందరిలాగానే ఫాలోవర్ గా స్టార్ట్ అయిన మనీ జర్నీ సూపర్ ఎక్సైటెడ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నుంచి. నౌ ఈస్ ఎ కోర్ మెంబర్, ఆర్గనైజర్ అండ్ ఆల్సో నౌ ఈస్ ఏ రీప్రజెంటింగ్ ఏ టీమ్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్. అసలు భువనేశ్వర్ కుమార్ టీం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకంటే భువి ఓల్డ్ ప్లేయర్ కాబట్టి, ఎస్ఆర్హెచ్ ఎప్పటి నుండో ఆడుతున్నాడు కాబట్టి, నియర్ బై 12 years నుంచి ఆడుతున్నాడు కాబట్టి, సో అందుకని భువిని సెలెక్ట్ చేసుకున్నాం. సో భువనేశ్వర్ కుమార్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఓ కెమెరా. సో భువనేశ్వర్ కుమార్ కి టీమ్ లో ఉన్నంత కాదు, అందరం భువనేశ్వర్ కుమార్ ఫ్యాన్స్, అవునా కదా? ఈసారి భువనేశ్వర్ కుమార్ విల్ బి ద ఇంపాక్ట్ ప్లేయర్. ఈసారి స్వింగ్ చేస్తే వికెట్ పడుతుందా పడదా? సో గో భువనేశ్వర్ కుమార్. సో ద నెక్స్ట్ ప్లేయర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ మెంబర్ వంశీ. ఏ టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాను? టీమ్ కమిన్స్. కమిన్స్ అంటేనే మన ఫస్ట్ గుర్తొచ్చేది 20 కోట్లు. సో ఎట్లా అనిపిస్తుంది కమిన్స్ అంటే? ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎక్స్ట్రా జోష్ ఫీలింగ్. సో నువ్వు ఇప్పుడు కమిన్స్ టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నావు. సో ఎట్లా అనిపించింది అసలు కమిన్స్ టీమ్ ని తీసుకొని? ఎట్లా ఎందుకు తీసుకున్నావు అసలు? ఎస్ఆర్హెచ్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్డింగ్ ప్లేయర్, ఇంకోటి వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్. అదొక రీజన్ చాలు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతుంది క్యాప్టెన్ అని. చూద్దాం. అయితే ఇక్కడ క్యాప్టెన్ అంటే ఇక్కడ మార్క్రమ్ ఎక్కడైనా క్యాప్టెన్ ఉండు, మార్క్రమ్ అడుగుదాం. సో మార్క్రమ్ మేము క్యాప్టెన్ అంటే మళ్ళీ కమిన్స్ ఫ్యాన్ ఏమంటావు? ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ తర్వాత మంచి క్యాప్టెన్ అంటే మాక్రమే. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మంచి క్యాప్టెన్ ఎస్ఆర్హెచ్కి. సో సౌత్ ఆఫ్రికన్ లీగ్లో కూడా చూడొచ్చు 2 ట్రాఫీస్ తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా టీం చాలా బాగుంది. మాక్రమ్ లీడ్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఈసారి కూడా కప్పు కొట్టడానికి 100% కొడుతుంది కూడా. జోష్ చూసావా కప్పు కొడుతుందంటే? సో కార్తిక్ ఇక్కడ అందరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా కార్తిక్, కానీ మీకు తెలియకుండానే కార్తిక్ ఒకసారి ఎవరైనా చూసారు? ఎవరైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా కార్తిక్ ని? జియో సినిమాలో ఫ్యాన్ జోన్ జరిగింది కదా, సో మన ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఫ్యాన్ క్లబ్ తరపున సో సెలెక్ట్ అయ్యి ముంబైకి పోయి మన ఆరెంజ్ ఆర్మీ రీప్రజెంట్ చేసిండు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ మనం ఇట్లానే చాలా చేసుకుందాం. అండ్ నౌ ఈస్ రిప్రజెంటింగ్ టీమ్ మాక్రమ్. సో ఇప్పుడు ఒక కీ ప్లేయర్ మనకి ఎస్ఆర్హెచ్ కి కీ ప్లేయర్ క్లసిన్ ఎట్లా అసలు క్లసిన్ ని ప్లేయింగ్ లో దించితే మజా ఉంటుందా? సో అట్లనే ఆరెంజ్ ఆర్మీలో రీసెంట్ టైంలో చాలా సపోర్టివ్ గా, లైక్ మొన్నటి వరకు ఒక్కడనే ముందుకు వెళ్తుండే, నార్మల్ గా అన్ని చూసుకుంటుండే, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆరెంజ్ ఆర్మీ ఫాలోవర్స్ ఎట్లయితే మీ అందరు వచ్చినారో అట్లా 2 years ముందు వచ్చి లైక్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తా, నాకు కూడా సేమ్ ప్యాషన్ ఉంది. అప్పటి నుంచి ఆరెంజ్ ఆర్మీ వి డిడ్ మెనీ మోర్ థింగ్స్. సో నీరజ్, సో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మనం అనుకుంటుంది ఎప్పటిలో నుంచో ఇట్లా అందరితో ఫ్యాన్స్ బాక్స్ క్రికెట్ అని చెప్పి, కానీ అట్లా లాస్ట్ సో జల్దీ క్లోజ్ చేసి టాస్ చేసుకొని క్రాష్ చేసేద్దాం. నన్ను క్లోజ్ చేయమంటుంది. అయితే క్లాస్ మన టీంకి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో అలా చూస్ చేసుకున్న క్లాస్ అన్ని. కాకపోతే ఈ యాక్టివిటీస్ ఏంటంటే అందరికి ఫ్యాన్ బేస్ ఉంది, అందరు షోకాస్ చేస్తున్నారు, రాజా మాకు ఇది ఉంది అది ఉంది అని. బట్ ఆరెంజ్ ఆర్మీ ఎలా అంటే మనం ట్రూ ఫ్యాన్ ఉంటాం, టీం ముందు కూర్చుంటాం, గెలిస్తే నవ్వుతాం లేదా ఏడుస్తాం. బట్ మనం కూడా హైదరాబాద్ చేసి మనం ఏదైనా బయటకు ఉంటాం, సో అదేదో మనం కూడా చూపించాలి కదా. మనకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది, బయటకు ఆరెంజ్ ఆర్మీ లెట్స్ రైజ్ అప్, ఆరెంజ్ ఆర్మీ గట్టిగా, ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ. సో దట్స్ ఇట్ ఫర్ ద స్టోరీ ఆఫ్ ఇయర్. నౌ ఇప్పుడైతే మ్యాచ్ 1 అయితే స్టార్ట్ జరగబోతుంది. మ్యాచ్ 1 అయితే టీమ్ కమిన్స్ వర్సెస్ టీమ్ మాక్రమ్. సో ఈ మ్యాచ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఒకసారి మ్యాచ్ అయితే చూసేసేయండి. మ్యాచ్ నెంబర్ 1కి వచ్చేసినాము. సో మ్యాచ్ నెంబర్ 1 మీ అందరికి తెలిసిందే. సో వంశీ ఇస్ ద కెప్టెన్ ఆఫ్, వైస్ కెప్టెన్ ఎవరు? చేతన్ వైస్. సో వంశీ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ టీమ్ కమిన్స్.
టీమ్ కమిన్స్. సో వంశీ ఉన్నాడు ఇక్కడ అండ్ వైస్ కెప్టెన్ చేతన్. సో ఇక్కడ కెప్టెన్ ఆఫ్ టీమ్ మాత్రం కార్తిక్ అండ్ సాత్విక్ రావు ఇస్ ద వైస్ కెప్టెన్. సో ఒకసారి టాస్ వేసి ఇక మీరే వేసేసుకోండి. కాలేజ్ సెట్స్ అండ్ ఇట్ సెట్స్ చూస్తూ బ్యాటింగ్. సో team Markram won the toss and choose to bat. So it would be a 6-over match and let's see how exactly it goes. మొత్తం ఈ vlog మొత్తం కంటిన్యూ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత అవుట్. No run for wide. Stop. Ball. Bro, ball correct ఇచ్చుకోండి. ऊपर लगा तो आओ. అవుట్. అరే ఎందుకురా ఎట్లా మేమే గెలిచాం వేస్ట్ మీరంతా. వాట్ ఏ షాట్. ఉన్నాయి. అరే బ్రో సింగిల్ కాల్కి రెడీ ఉండండి. సో టీం మార్కం నుండి అయితే చాలా హుషారుగా ఆడుతున్నారు. అవుట్ అయిపోయాడు. ఇట్స్ రాంగ్ కాల్. బ్యాట్స్మెన్ ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా జరిగింది. కాకపోతే టీం మార్కం అయితే చాలా డామినేషన్ చూపించింది స్టార్టింగ్ నుంచి. సో టీం మార్కం వన్ బై హ్యూజ్ మార్జిన్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి వాళ్ళు 97 రన్స్ స్కోర్ చేశారు. కానీ ఇన్ ద రిటర్న్ టీమ్ కమిన్స్ అయితే 50 రన్స్ స్కోర్ చేసింది. సో మ్యాచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే టూ టీమ్స్ ఆర్ రెడీ, టూ క్యాప్టెన్స్ ఆర్ రెడీ. సో ఫర్ ద మోస్ట్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఆఫ్ ద సెకండ్ సెమీఫైనల్. సో సెకండ్ సెమీఫైనల్ ఎవరి మధ్యలో జరుగుతుందంటే టీమ్ క్లాషిన్ వర్సెస్ టీమ్ భువనేశ్వర్ కుమార్. సో ఒకసారి వాళ్ళు జరుగుదాం చూడొచ్చు. టీమ్ క్లాషిన్ మొత్తం డిస్కషన్ జరుగుతుంది టీమ్ది. సో టీమా ఇట్లా చాలా మంచి కొంచెం పక్కకి వెళ్తే బెస్ట్. అప్పుడే వీళ్ళు ఓపెనింగ్ ఎవరు వేయాలా, బౌలింగ్ ఎవరు వేయాలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ అయితే టీం జస్ట్ ఇక్కడ చూస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అని అర్థమైతే లేదు. సో అక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ప్రాక్టీస్ వీడియో అటు దూరం నుంచి గో ఎస్ఆర్హెచ్, గో ఆరెంజ్ ఆర్మీ. సో భువనేశ్వర్ కుమార్ టీం ఏడ తక్కువ లేదంట. సో వీళ్ళు కూడా ఆరెంజ్ ఆర్మీ. సో ద టీమ్ both the teams are ready for the toss. So captains, vice captains. So the captains of team Clash in Neeraj and vice captain evaru Sagar.
and the captain of team Bhuvaneshwar Kumar, Mani, and vice captain Akshit వచ్చేసారు. టాస్ అది Here is a small team match beautiful Orange. Go Orange Army! Go Orange Army! Go! Go! Yay! పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా ఆరెంజ్ ఆర్మీ చీజ్ చేస్తున్నారు. ఇలా పెట్టుకొని గో ఆరెంజ్ ఆర్మీ అని. ఆరెంజ్ బాల్. ఆరెంజ్ బాల్ Team Klassen కప్పు కొడుతుంది. Go Orange Army! టీమ్ ఆరెంజ్ ఆర్మీ. సో సెకండ్ సెమీఫైనల్. సో టాస్ జరుగుతుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. సరేనా నువ్వు చెప్తావా? నేనే చెప్తారా మేము చెప్పమంటారా? ఎవరు కాల్ చేస్తారు? రైట్ 3, 2, 1 సో షర్ట్స్. సో అడుగు ఏది తీసుకుంటారో అడుగు. యు వన్ ద టాస్. వాట్ యు వాంట్ టు టేక్? అడుగు. What do you want to choose? What do you want to choose on? చెప్పు. We want to bat. So that's the team. So team Klashin won the toss and chose to bat. So team Bhuvaneshwar Kumar ఓడిపోయింది. కానీ వాళ్ళు నిజం చెప్పాలంటే టాస్ గెలిచినా కానీ బౌలింగ్ తీసుకుందాం అనుకోరు. సో వైస్ కెప్టెన్ ఎట్లా అనిపిస్తుంది? మీ స్ట్రాటజీ చేయండి. చెప్పుకోము డైరెక్ట్ రియాలిటీలో చూపిస్తాం అంతే. మ్యాచ్ గెలుస్తున్నాం. ఆయన కూడా మేము Go Orange Army! మ్యాచ్ మందే అంతే. అన్న అభిషేక్ అంటావా అన్న అభిషేక్ ఇక్కడ